రైతు తను పండించేటువంటి పంటని ఎప్పుడూ నరుకోవాలని అనుకోడు. తను సాగు చేసేటువంటి వ్యవసాయాన్ని కన్న బిడ్డలాగా భావిస్తూ ఉంటారు రైతు. అయితే గిట్టుబాటు ధర లేకుండా నేడు ఆ పండించేటువంటి పంటనే నరుకునేటువంటి పరిస్థితులు మామిడి రైతాంగం ఎదుర్కొంటుందనే చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు. ఇదైతే తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు మామిడి ధర సరైనటువంటి ధర లేకుండా నష్టాలు చవిచూడాల్సి వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదైతే మామిడి చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నరికేసినటువంటి పరిస్థితి. నిజంగా ఇది చాలా ఆవేదన కలిగించేటువంటి పరిస్థితి అనే చెప్పాలి. సాధారణంగా రైతు ఎప్పుడూ కానీ ఒక చిన్న మొక్కను పెరకాలంటే కూడా కంటతడి పెట్టేటువంటి రైతు తను పండించేటువంటి పంటనే నరికేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ మేరకు నష్టాలు వాళ్ళు చవిచూస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎందుకు మీరు ఈ రకంగా ఇదంతా చెట్లన్నీ కొట్టేశారు మామిడి చెట్లు? అనా ఇప్పుడేమంటే పంటైతే పంటైతే బాగా కాసాయి మామిడి చెట్లు. కానీ గిట్టుబాటు ధర లేక ఈ విధంగా మామిడి చెట్లు కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. నా పేరు గిరీష్ రెడ్డి. మాది రామిరెడ్డిపురం గ్రామం, పివిపురం పంచాయతీ, చంద్రగిరి నియోజకవర్గం అన్న. నేను ఎంబీఏ చేశాను. మా నాన్నకి వ్యవసాయంలో తోడుంటాననేసి ఎక్కడ జాబ్కి వెళ్ళకుండా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఈ మామిడి చెట్లను చూసుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఎప్పుడు లేదు. ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక కేవలం ఈ చెట్లు కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్టరీ వాళ్ళు రూ. 8 ఇస్తారు, రూ. 8 ఇస్తారు, మేము రూ. 4 ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే అక్కడ కానీ లేదంటే మండి దగ్గరికి వెళ్తే వాళ్ళు సిండికేట్ అయిపోయి కేవలం రూ. 2 మాత్రమే ఇస్తానంటున్నారు. అదేవిధంగా ఈ రోజున ఈ మామిడికాయలు కానీ కోసుకొని ఇక్కడి నుంచి ట్రాక్టర్లో తీసుకెళ్తే అక్కడ దాదాపు 5 రోజులు 6 రోజులు పడతా ఉంది. టోకన్లు కానీ రికమెండేషన్ ద్వారానే ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ఒక మామిడికాయలు కోయాలంటే లేబర్ ఒక మనిషికి దాదాపుగా ఒక సగటు మనిషికి రూ. 700 అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ కూలి రూ. 600, తెల్లారితో టిఫిన్ ఒక రూ. 30, భోజనం మధ్యాహ్నం రూ. 700 తీసుకొని వాళ్ళంతా ఖర్చులు ఇచ్చుకొని బాడీలో ఒక రూ. 3000 ఇచ్చుకొని మండీకి వెళ్తే కూడా దాదాపు మాకు ఈ ఖర్చులు కూలీలు కూడా రావట్లేదు. ఈ ఖర్చులు ఈ కాయ కోయక ముందు వరకు కూడా దాదాపు 3 సార్లు 4 సార్లు 5 సార్లు మందులు కొట్టినా కానీ ఏ మాత్రం కూడా ఆ కూలీలు కూడా సాలట్లేదు. అందువల్ల ఈ చెట్లను కూడా మేము రాబోయే రోజుల్లో ఉండే చెట్లు కూడా కోయాలని చూస్తున్నాము. ఈ చెట్లు కోయాలంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే కన్న బిడ్డల్లాగా, ఒక తమ్ముడులాగా, ఒక చెల్లిలాగా ఆ విధంగా చూసుకుంటున్నాము. కానీ ఈ విధంగా ఉంటే రైతులు ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సిన తప్పదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతులు పడే ఆవేదన చూడండి. మీ సొంత జిల్లా అయినటువంటి మన చిత్తూరు జిల్లా అయినా కానీ, తిరుపతి జిల్లా అయినా కానీ ఈ విధంగా దారుణమైన పరిస్థితి ఉంది. దయవుంచి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇంత పెద్ద చెట్లుగా ఉన్నాయి, వీటినన్నింటినీ కొట్టేస్తే నెక్స్ట్ సారి మీకు ఒకవేళ గిట్టుబాటు ధర రావచ్చేమో కదా, పంట బాగా రావచ్చు. ఆ పంట బాగా వస్తుందన్న, పంట బాగా అయితే వస్తుంది. కానీ గిట్టుబాటు ధర లేదు. మీరు చెప్పినట్టు రేపు సంవత్సరం ఒకవేళ ఈ చెట్లు ఉండి రేపు సంవత్సరం ఏమైనా గిట్టుబాటు దొరుకుతుంటే కూడా మాకైతే దాని మీద ఎటువంటి హోప్ లేదు. ఎందుకంటే ఇప్పుడే దాదాపు టన్నుకి రూ. 3,000 2,000 తోతాపూరి ఇస్తున్నారంటే రేపు సంవత్సరంకి మళ్ళీ మేము మందులు కొట్టుకొని వాళ్ళ కూలీలు ఇచ్చుకొని బాడిగలు ఇచ్చుకొని మళ్ళీ మండికి తీసుకెళ్తే అక్కడ తీసుకున్న నమ్మకైతే మాకు లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉండే చెట్లు కూడా ఇంకొక 5 ఎకరాలు 10 ఎకరాలు మాకు మామిడి తోపు ఉంది, దాన్ని కూడా కొట్టేయాలని చూస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా దీని మీద దయ చూపించి ఏదైనా మాకు రూ. 10 కల్పిస్తే బాగుంటుంది. చాలా వరకు కూడా రైతులు అప్పులయ్యే పరిస్థితిలో ఈరోజు దివాలా తీస్తున్నారు. కాబట్టి మీ 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 ప్రెస్ రూపంగా ఏం చెప్తున్నానంటే దయవుంచి మాకు రేటు ఉంటే ఏదో మేము మా పిల్లకాయలతో సంతోషంగా ఉండాలని చూస్తాం. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేస్తారు, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? ఇంక ఈ భూమిలో మీరు వేరే పంట చేసుకోవడం? వేరే పంట అంటే ఇంకా డైరీ ఫామ్ కానీ లేదంటే ఇంకోటి చూడాలనుకున్నాం. కానీ అది కూడా మాకు గిట్టుబాటు ఈరోజు పాలు కానీ ఇంకో చేయాలన్నా కానీ లేబర్ అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీకు తెలిసిందే, దాదాపు ఒక రోజుకి 500 నుంచి 600 ఇవ్వాల్సి వస్తున్నది. కాబట్టి సబ్సిడీ కూడా ఇస్తుంది కదా గవర్నమెంట్. ఇప్పుడు రూ. 4 ఇప్పుడు మామిడి తీసుకెళ్ళిన వాళ్ళకి రూ. 8 అని చెప్పారు. అక్కడ కూడా గవర్నమెంట్ యంత్రాంగం పెట్టింది. అక్కడ మీ రైతులు మామిడి తీసుకొని వాళ్ళు ఆ డీటెయిల్స్ అంతా తీసుకొని కూడా రూ. 4 సబ్సిడీ మీకు ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది కదా అదే అధికారులు. చేస్తున్నా కానీ మేము అక్కడికి వెళ్తే దాదాపు అక్కడంతా రికమెండేషన్లో వెళ్తున్నది. అక్కడ కూడా రూ. 2 3 ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే బండ్లు ఈసారి ఈ మామిడి పంట ఎక్కువ దిగుబడి బాగుందన్న, గిట్టుబాటు ధరలు లేదు. అక్కడికి వెళ్తే కూడా దాదాపు 5 రోజులు 6 రోజులు పడుతుంది ఒక బండి ర్యాంప్కి అక్కడ వెళ్ళాలంటే. అక్కడ కాయ మాయిపోయి కూడా మళ్ళీ అక్కడే తోయేసి వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్నారు, కానీ అక్కడ పట్టించుకునే వాళ్ళైతే ఎవరు లేరు.
ఓకే. చూస్తున్నాం. ఏ మేరకు ఆవేదన చెందుతున్నాడో పూర్తిగా ధర లేనందు కారణంగానే మేము ఈ పంట పెట్టుకొని మాత్రం ఏం చేసేది? నెక్స్ట్ ఇయర్ దీన్ని కొనసాగిస్తే కూడా మరొక 3,00,000, 4,00,000 ఖర్చవుతుందే తప్ప మాకు ఏ పరిస్థితి బాగుపడేదానికి మాత్రం మార్గాలు లేవంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మరొకరు భూ యజమాని రైతు ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఎక్కడ చూసినా ఈ రూరల్ మండలాల్లో ఈ రకంగా చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఇంకొక ప్రాంతంలో కూడా దాదాపు ఎకరా దాకా ఈ మామిడి చెట్లన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఎందుకు ఇంత ఆవేదన చెందాల్సిన పరిస్థితి రైతుకు ఎందుకొచ్చిందంటారు? పూర్తిగా గత 20-30 సంవత్సరాలుగా ఎప్పుడైతే కూలీల ప్రాబ్లం వచ్చిందో రైతులందరూ కూడా గత 20-30 సంవత్సరాలుగా ఎప్పుడైతే కూలీల ప్రాబ్లం వచ్చిందో రైతులందరూ కూడా హార్టికల్చర్ దాంట్లో ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మ్యాంగో మీదనే ఎక్కువ రైతులు ఆధారపడి ఎక్కువగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి మీద ఆధారపడి తోటలు పెంచుకుంటూ రావడం జరిగింది. గత 20-30 సంవత్సరాలుగా ప్రతి ఒక్క కుటుంబం కూడా మామిడి తోటలతో కొంత కుటుంబాన్ని పోషించుకో పిల్లలు కానీ అందరినీ చదివించుకోవడానికి కూడా ఈ మామిడి తోటలు కూడా గతంలో ఉపయోగపడినాయి. ఎప్పుడో ఒక తూరి 2 తూర్లు ఏదో కొద్దిగా ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ మరి ఇంత దారుణంగా అయితే మేము 20-30 సంవత్సరాల మామిడి దిగుబడిలో కూడా చూస్తున్నాం. దిగుబడి వచ్చినా కూడా ఇంత దారుణం అయితే ఉండదు. ఒకవేళ 30 రూపాయలు అమ్మినప్పుడు 15 రూపాయలు అన్న రేటు ఉంటుందేమో, కానీ 2 రూపాయలకు 1 రూపాయికి కూడా తీసుకుంటే ఒడగలేరు. కనీసం ఆ ర్యాంప్ దగ్గరికి పోతే వాడు నాకు వద్దు, నువ్వు తిప్పి పంపిస్తే కూడా మనం తీసుకొని వచ్చి ఫ్యాక్టరీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈ ఖచ్చితంగా నూజివీడు తర్వాత మన ఏషియాలోనే కూడా మనకు చూస్తున్నాం. మన చంద్రగిరి నియోజకవర్గంలో దామల చెరువు అనేది పెద్ద మార్కెట్. అక్కడ కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఏం మాత్రం రైతు జూన్ వచ్చినప్పటి నుంచి, కాయ కోసినప్పటి నుంచి, దున్నడం కాడ నుంచి కానీ ప్రూనింగ్ అవ్వచ్చు, స్ప్రేయింగ్ అవ్వచ్చు, దాదాపు రైతు అప్పు చేసుకుంటానే పెట్టుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఈ మామిడి సీజను కాయలు అమ్మిన తర్వాత ఇవన్నీ కూడా అప్పులు కట్టుకునే పరిస్థితి. ఈ సంవత్సరం చూస్తే బేనిష్ అనేది చూస్తే దారుణంగా రేట్లు లేవు. మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే టేబుల్ వెరైటీ కనీసం 15 రూపాయలకు కూడా తీసుకునేలేదు. 15 రూపాయలకు తీసుకుంటే దాంట్లో గ్రేడింగ్ అని 1/4 50% కూడా గ్రేడింగ్ రూపంలో తీసేస్తారు. మిగిలిన దానికి కూడా ఏమాత్రం జనాలు రైతుకు తిరిగి కూడా డబ్బులు వస్తున్నాయి. ఆడికి పోయిన తర్వాత వస్తే ఆ కూలీలకు ట్రాక్టర్ వాడికి కూడా సరిపోతుందనే నమ్మకం కూడా లేక ఇప్పటికి కూడా రాలిపోతున్నాయి బెనిషా కొయ్యలేక. సేమ్ తోతాపూరి అనేది మన జిల్లాలో విపరీతంగా ఎక్కువగా ఉండే పంట తోతాపూరి. ఇది ప్రతి సంవత్సరం గత సంవత్సరం 30-40 వేలు అమ్మింది. ఈ సంవత్సరం 2 రూపాయల కంటే రైతుకి ఎట్లా దున్నిని కాడ నుంచి, పెస్టిసైడ్స్ కాడ నుంచి, స్ప్రేయింగ్ కానీ ఆ తోటలో నీళ్లు కట్టే కాడ నుంచి లెక్కేస్తే రైతుకు ఎంతో ఖర్చు వస్తుంది. ఈ 2 రూపాయలు కూడా తీసిపోతే రైతు కనీసం ఆ రోజుకన్నా ఫ్యాక్టరీ దగ్గర కానీ ర్యామ్ దగ్గర అన్లోడ్ అవుతుందంటే నమ్మకం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే 8 రూపాయలు 4 రూపాయలు ప్రకటించినారో అది కూడా ఎక్కడ అమలు పరిచిన దాఖలాలు అయితే ఇప్పటివరకు కనపడడం లేదు. 4 రూపాయలకైతే పేపర్లు అధికారులు తీసుకుంటున్నారే కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 8 రూపాయలు అనేది ఏ ఫ్యాక్టరీ దగ్గర కూడా నీకు ఇప్పటివరకు కూడా బోర్డులలో 8 రూపాయలు ఇస్తామని చెప్పడం కానీ 6 రూపాయలు ఇస్తామని చెప్పడం కానీ ఫ్యాక్టరీ యజమాన్యం చెప్పడం లేదు. కరెక్ట్గా స్లిప్ అయితే వేయింగ్ స్లిప్ ఇస్తున్నారు తప్ప నీకు రేట్ అయితే ఎక్కడ ఏ స్లిప్లో కూడా మెయింటైన్ చేయడం లేదు. కాబట్టి ఇంత దారుణంగా ఉండే పరిస్థితుల్లో రైతు కాయ కొయ్యాలన్నా కూడా ట్రాక్టర్ వాడికి ఒక 5,000 రూపాయలు చెల్లించాలి. కూలోళ్ళకు ఒక 5 నుంచి 6 వేలు ఇవ్వాలి. 11,000 12,000 కనీసం ఇచ్చే 2 రూపాయలు ఇస్తే కూడా కానీ వాళ్ళ కూలోళ్ళకు ట్రాక్టర్ బాడు కూడా ఇవ్వలేని పరిస్థితి రైతు ఉన్నప్పుడు ఇంక తోటలు కొట్టేయకుండా ఏం చేయాలా? ఈ సంవత్సరం అంతా పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులైపోయి రేపు ఇంకా మందులు ఇచ్చినోడు ఇంటికి వస్తాడు, వాడికి సమాధానం చెప్పలేరు. ఎరువులు తెచ్చుకున్న షాప్ వాడి దగ్గర ఏదైనా అప్పు తెచ్చుకుంటే వాడు వస్తాడు, ఎరువులు వేయాలి. ఈ కూలోడు ఇంకా పని చేసినోడికి సంవత్సరం అంతా ఏదో అప్పు చేసేపాడు వాడిని మనిషిని పెట్టి మెయింటైన్ చేస్తారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పర్యావరణం ఒకవేళ ఈ మామిడి చెట్ల వల్ల కూడా అడవులు ఒక పక్క నశిస్తూ ఉంటే కూడా చెట్ల రూపంలో అడవిగా రైతులు పెంచడం వల్ల పర్యావరణం కూడా కొంత సమతుల్యత ఉంది. ఈరోజు ఎంత దారుణ పరిస్థితి రైతు ఎదుర్కొన్నప్పుడు వచ్చిన పంట కనీసం డబ్బు వస్తుందో రాదో మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో వాడు ఇంకేం చేయాలా? రైతు ఇంకా చనిపోవడానికైనా ప్రయత్నం చేయాలి, అప్పులు కట్టుకోలేక. ఉన్నది తీసేసి ఏదో ఇంకా దాన్ని ఖర్చు పెట్టకుండా కై అన్నా ఉన్ని అని చెప్పి అనేది ఆలోచనకైతే మేజర్ రైతులు వస్తున్నారు. ఇదే పరిస్థితి 1 or 2 yearsలో కానీ ఉంటే ఈ జిల్లాలో ఎప్పుడైతే ఎంత పెద్ద ఎత్తున మామిడి సాగు చేసిందో మామిడి అనేది కూడా ఇంకా కనపడదని నా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే 8 రూపాయలు 4 రూపాయలు అనేది ప్రకటించినారో దానికైనా కూడా ఇప్పటికైనా బోర్డులు పెట్టి
ఫలానా రైతు డేట్కి ఈ డేట్ కన్నా అన్లోడ్ చేసేట్టుగా 5 రోజులు 6 రోజులు ట్రాక్టర్లు అక్కడ పెట్టుకోకుండా ఆ రైతు బాడుగులన్నా తగ్గుతాయి. ఈ దగ్గరుండి రైతులు ప్రభుత్వం చేయూత ఇచ్చి సహాయం చేసి ఈ నెక్స్ట్ ఇయర్ కైనా గిట్టుబాటు ధర కల్పిస్తామని ఒక హామీ ఇస్తే కొంతవరకైనా మామిడి తోటలు నిలబడే అవకాశం ఉంది. రైతుకు ఏదో ఒక రూపంలో ఈ సంవత్సరం నష్టపోయిన వాళ్ళకు బ్యాంకుల ద్వారానో ఇంకొకరి ద్వారానో కూడా సపోర్ట్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇవన్నీ తెలుసు. ఆయన కూడా కింద నుంచి చూసినోడే. ఆయనన్నా జోక్యం చేసుకొని ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా ఇమీడియట్గా పోయినప్పుడు ఫ్యాక్టరీ కాడ కూలోళ్ళకి కానీ ట్రాక్టర్ కన్నా బాడుగులన్నా ముందు ఇప్పిస్తే బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా హార్టికల్చర్ వాళ్ళు మేల్కొని ఇంతవరకు తోటలలో కానీ ఎక్కడికో హార్టికల్చర్ వాళ్ళు వచ్చింది ఏమైనా పేపర్లో చూస్తూ ఉంటాం. హార్టికల్చర్ ఆఫీసరు ఎక్కడో తిరుగుతున్నాడు చేస్తున్నాడు. ఇక్కడ మండలంలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ కింద ఉండే హార్టికల్చర్ ఆఫీసులు వచ్చి కూడా రైతుకు ఎక్కడ కూడా సలహాలు కానీ భరోసా ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉన్న చెట్లు కాపాడాలంటే నెక్స్ట్ ఇయర్కైనా మేము గిట్టుబాటు ధర కల్పిస్తాము, మీరు అధైర్యపడవద్దండి, మేము ఉండామని భరోసా కల్పించాలి. గతంలో కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత దారుణంగా ఇప్పుడు ఉండదు, ఇంక ఇదే ఉంటే ఏం పరిస్థితి అనేది రైతుకు అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. చదువుకుంటే పిల్లకాయలు ఉంటారు, లేదో వాళ్ళు ఇంకొక విధంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఎట్లా వాళ్ళు భవిష్యత్తులో చెయ్యాలి అనే చూస్తే ఆందోళన అనేది అది మనం చెప్పలేం మాటల రూపంలో. అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు భరోసా కల్పించాలి. చెప్పిన రేట్ అన్నా తొందరగా ఇప్పించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భం మీకు నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నాం రైతులు ఏ మేరకు ఆవేదన చెందుతున్నారో. రానున్నటువంటి రోజుల్లో చిత్తూరు పడమటి మండలాల్లో మామిడి అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయనేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. పండించేటువంటి పంటని ఒక రైతు నరుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలా ఉందో మా పరిస్థితులు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఈ ఏడాది మాత్రం మామిడి రైతులు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా మామిడి చెట్లు. ఎంతంత పెద్ద చెట్లు, దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం గిట్టుబాటు ధర లేదు, ఈ చెట్లు ఉండడం వల్ల మరో పంట వేసుకోవడానికి లేదు, గిట్టుబాటు ధర లేనటువంటి పంట మాకు ఎందుకు అన్నది రైతుల ఆవేదన. ఈ ఆవేదనతోటే పూర్తిగా ఈ చెట్లన్నీ కూడా నరికివేసినటువంటి పరిస్థితి. నిజంగా రైతు ఈ యొక్క పండించేటువంటి పంటని నరకాలంటే ఏదో వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా ఒక బిడ్డల్లాగా చూసుకునేటువంటి పంటని కన్నీటితో మేము ఈ యొక్క చెట్లు నరుకోవాల్సిన పరిస్థితి రావడం అన్నది మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి పరిస్థితే ఉంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో పూర్తిగా వ్యవసాయం అనేది కనుమరుగవుతుంది. ఇప్పటికే వ్యవసాయం అనేది కొంతమేరకు చేసేటువంటి వారు లేక కూలీలు లేక రైతులు అవస్థపడుతూ ఉంటే ఇదే తరుణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో చిత్తూరు జిల్లాలో మామిడి అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఎందుకంటే ఇక్కడ పండించేటువంటి మామిడి రకాలు విభిన్న రకాలుగా కూడా మామిడి పంట పండిస్తూ ఉంటారు. చిత్తూరు మామిడి అంటేనే ఒక ప్రత్యేకత. అందులోనూ ఏదైతే తోతాపూరి ఉందో ఇది జ్యూస్కి ఎంతో 99% వరకు జ్యూస్ ఎక్కువ అందించేటువంటి పంట తోతాపూరి మామిడి చెట్టు. ఇవన్నీ కూడా ఈసారి దీంతో పంట దిగుమతి అయినప్పటికీ కూడా కనీస ధర లేకపోవడం అన్నది చాలా శోచనీయం అంటూ కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమని చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైతులకు బాగుపడే విధంగా మార్గదర్శకాలు తీసుకురావాలని కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, రామచంద్రాపురం మండలం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.